Hello guys, welcome to KVS Edsbot. In previous session మనం కమెంట్స్ సింటాక్స్ గురించి చూసాం. ఈ సెషన్ లో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెషన్. ఓకే, వాట్ ఈస్ డేటా టైప్? అసలు డేటా టైప్ అంటే ఏంటి? మనం చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏముంటాం, అసలు డేటా టైప్స్ అసలు డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా టైప్స్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆర్ కేటగరైజేషన్ ఆఫ్ డేటా ఐటమ్స్. It represents the kind of value that tells what operations can be performed on a particular data. Actually, ఇది ఒక క్లాసిఫికేషన్ ఆర్ కేటగరైజేషన్ ఆఫ్ డేటా ఐటమ్స్. డేటా ఐటమ్స్ అంటే ఏంటంటే మన దగ్గర డేటా ఉంటుంది. ఎటువంటి డేటా ఉంటుందంటే ఇంటీజర్ డేటా ఉంటుంది, ఫ్లోట్ డేటా ఉంటుంది, క్యారెక్టర్ డేటా ఉంటుంది. ఓకే, అలాగే ఈ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలంటే వాటికి పర్టికులర్ క్లాసిఫికేషన్ ఆర్ కేటగరైజేషన్ కావాలి. సో అటువంటి క్లాసిఫికేషన్ని కేటగరైజేషన్ని తెచ్చేది ఏంటంటే అంటే డేటా టైప్. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాటి మీద మనం తీసుకున్న డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా ఆ డేటా టైపే రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనం ఇంటీజర్స్ మీద, ఫ్లోట్ మీద ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఆ డేటా టైప్ బట్టి మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ ఎలాంటివంటే ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్స్, ఇవన్నీ ఇంటీజర్ టైప్స్, డేటా టైప్స్. అండ్ దేర్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. పైథాన్ లో మనకి బిల్టింగ్ గా కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ టెక్స్ట్ టైప్ ఏంటిది అంటే స్ట్రింగ్. యాక్చువల్లీ మనకి C++ వాటిలో క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. అంటే మనం ఆల్ఫాబెట్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ నేమ్స్ కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ STR. అలాగే న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ టైప్స్ ఏమేంటి అంటే ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటిజర్ అంటే ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకునే డేటా టైప్. ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూస్, అంటే పాయింట్ వస్తాయి కదా మనకి 3.4, 3.5 అటువంటి ఫ్లోట్. అండ్ కాంప్లెక్స్ అంటే మనకి తెలుసుగా కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ A+IB ఫార్మాట్ లో ఉంటాయి, అవి కాంప్లెక్స్. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్స్. ఈ సీక్వెన్స్ టైప్స్ ఏంటి అంటే లిస్ట్, టపుల్, రేంజ్. ఇవి మనకి డేటా స్ట్రక్చర్స్ లో వస్తాయి, అక్కడ మనం బాగా తెలుసుకుందాం. నెక్స్ట్ మ్యాపింగ్ టైప్ లో డిక్షనరీ కూడా మనకి డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ లో వస్తుంది. నెక్స్ట్ సెట్ టైప్స్ ఏమేంటి అంటే సెట్, ఫ్రోజన్ సెట్, ఇవి కూడా డేటా స్ట్రక్చర్స్ లో వస్తాయి. నెక్స్ట్ బూలియన్ టైప్ కి మనం వాడే డేటా టైప్ బూలియన్ ఏమేంటి అంటే 2 టైప్స్, ట్రూ, ఫాల్స్. నెక్స్ట్ బైనరీ టైప్స్ లో బైట్స్, బైట్ అరే, మెమరీ వ్యూ, ఇవన్నీ బైనరీ టైప్స్. ఆ టైప్స్ అంటే మనకి జీరోస్ అండ్ వన్స్ ఆ ఫార్మాట్ లో ఉంటాయి మనకి. ఓకే, హియర్ వి సీ ద ట్రీ ఆఫ్ ద డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ యొక్క ట్రీ మనకి ఇక్కడ చూడొచ్చు. ఏవేంటివి? ఫస్ట్ న్యూమరిక్, డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్ టైప్. ఓకే, వాటిలో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏమేంటి అంటే న్యూమరిక్ లో ఇంటీజర్, కాంప్లెక్స్ నెంబర్, ఫ్లోట్. అలాగే సీక్వెన్స్ టైప్ లో స్ట్రింగ్స్, లిస్ట్ అండ్ టపుల్. అలాగే బూలియన్ టైప్, అలాగే సెట్ టైప్, డిక్షనరీ టైప్. ఓకే, ఇవి పైథాన్ డేటా టైప్స్ యొక్క ట్రీ. ఓకే, అండ్ ఇక్కడ ఇవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్. అండ్ లెట్స్ గో టు న్యూమరిక్ డేటా టైప్. In Python, numeric data type represent the data which has numeric value. Numeric value can be integer avachchu, float avachchu, alage or even complex numbers. Those values are defined as int, float and complex class in Python. Okay, actually in Python lo manaki elanti data numeric data types emem untayi ante integer ayina undachchu, ఫ్లోట్ అయినా ఉండొచ్చు, ఆర్ కాంప్లెక్స్ నెంబర్ అయినా ఉండొచ్చు. వాటిని మనం ఏ డేటా టైప్ తో చూపిస్తామంటే ఇంటీజర్ అయితే ఇంట్ తో మనం మెన్షన్ చేస్తాం, ఫ్లోట్ డేటా అయితే ఫ్లోట్ అని మనం ఇస్తాం, అలాగే కాంప్లెక్స్ డేటా టైప్ అయితే కాంప్లెక్స్ అని ఇస్తాం. ఓకే, మనం ఒకసారి అవి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, హియర్ వి రైట్ ఏ ప్రోగ్రామ్. మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఏమేంటిది? A = 2. ఏ వాల్యూ నేను 2 తీసుకున్నా, అలాగే B వాల్యూ 3.42 తీసుకున్నా, అలాగే C = 2J అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా, B అనేది ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా, A అనేది ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా. D = KVS Edsbot అంటే నేను ఒక సెంటెన్స్ ఒక స్ట్రింగ్ తీసుకున్నా, స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ E = ట్రూ అంటే ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ నేను తీసుకున్నా. ఓకే, వాటికి పక్కన కామెంట్స్ కూడా ఇచ్చాను నేను. A = 2 ఇంటీజర్ టైప్, B = ఫ్లోట్ టైప్, C కాంప్లెక్స్ టైప్, స్ట్రింగ్ టైప్, బూలియన్ టైప్. ఓకే, ఇక్కడ మనకి ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది పైథాన్ లో. అదేంటయా అంటే టైప్. ఈ టైప్ ద్వారా మనం ఏది ఎటువంటి డేటా టైప్ మనం తెలుసుకోవచ్చు. అంటే సపోజ్ నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ ఇచ్చేసి
ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు గివ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యాజ్ టైప్. ఓకే, ఈ టైప్ ఫంక్షన్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. ఓకే, మనం అవుట్పుట్ చూడొచ్చు. హియర్ వి సీ ద అవుట్పుట్. ఓకే, ఫస్ట్ది ఏమొచ్చింది? ఫస్ట్ మనం ఏమిచ్చాం? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఓకే, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? క్లాస్ ఇంట్. అలాగే సెకండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి, క్లాస్ ఫ్లోట్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సి, క్లాస్ కాంప్లెక్స్, 2J కాంప్లెక్స్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డి అంటే స్ట్రింగ్ వచ్చింది. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఈ అంటే బూలియన్ వాల్యూ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం డేటా టైప్స్ని మనం ఫస్ట్ అసైన్ చేస్తాం. ఆ తర్వాత మనం తెలుసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ ఉపయోగించి తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంట్. This value is represented by int class. It contains positive or negative whole numbers without fraction or decimal. Okay, fraction or decimal వస్తే అవి ఫ్లోట్ కిందకి వెళ్తాయి. ఎందుకంటే ఇంటీజర్స్ ఓన్లీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ హోల్ నెంబర్స్. In Python, there is no limit to how long an integer value can be. Actually, in C++లో చూసుకుంటే మనకి ఒక రేంజ్ ఉంటుంది ఇంటీజర్కి కొంత రేంజ్ ఇస్తారు. అలా ఆ తర్వాత నుంచి లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్ చాలా వస్తాయి మనకి టైప్స్. బట్ పైథాన్లో ఎటువంటి లిమిట్ ఏమీ లేదు ఇంటీజర్కి. నువ్వు ఎటువంటి ఎంత పెద్ద వాల్యూ ఇచ్చుకోగా హోల్ నెంబర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇట్ మస్ట్ బి ఇంట్. అది ఇంటీజర్ టైప్ కిందకే వస్తుంది, ఇంటీజర్ క్లాస్ కిందకి. ఓకే, హియర్ సీ ద ఎగ్జాంపుల్. x ఈక్వల్ టు int of 20. ఓకే, ఇది ఇంటీజర్కి ఎగ్జాంపుల్. ఒక డేటా ఇచ్చి మనం దానికి ఇంటీజర్ వాల్యూ int of 20 అయినా ఇవ్వచ్చు, లేకపోతే 20 అయినా ఇవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ float. This value is represented by float class. It is real number with floating point representation. It is specified by decimal point. Optionally, the character e or e followed by positive or negative integer may be appended to specify scientific notation. ఓకే, ఇక్కడ మనం చూస్తే 20.5. ఓకే, డెసిమల్ క్యారెక్టర్, డెసిమల్ పాయింట్ కానీ లేకపోతే రేషనల్ నెంబర్స్ 1/2, 1/3 అవి తర్వాత డెసిమల్లోకి మార్చుకోవచ్చు కదా. ఓకే, అవి అన్ని ఫ్లోట్ కిందకి వస్తాయి. x ఈక్వల్ ఫ్లోట్ ఆఫ్ 20.5. ఓకే, ఇది ఫ్లోట్ డేటా టైప్. యాక్చువల్లీ ఇంటీజర్ డేటా టైప్ ఓన్లీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ హోల్ నెంబర్స్ వస్తాయి. ఫ్లోట్ డేటా టైప్ అంటే డెసిమల్ వాల్యూస్ మనం ఫ్లోట్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి అంటే మనం చూసే కదా ఇందాక 1J, 2J ఆర్ -2 + 3J. ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ కాంప్లెక్స్లో -2 అనేది రియల్ పార్ట్ వస్తుంది. అలాగే 3J అంటే మనకి ఇమాజినరీ పార్ట్ వస్తుంది. ఓకే, మనకి తెలుసు కాంప్లెక్స్ నెంబర్లో 2 టైప్స్ ఉంటాయి, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ -2 + 3Jలో -2 అనేది రియల్ పార్ట్ అండ్ 3J అనేది ఇమాజినరీ పార్ట్. సో మనం దాన్ని డేటా టైప్లో ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. x ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ 1J. ఓకే, మనం లెట్స్ సీ. x ఈక్వల్ టు int of 20. Here we assigning 20 value to the integer data type. Here y equal to float of 20.5. Z equal to complex of 2J. Okay, and e equal to bool of 1. I gave e equal to bool of 1. Okay, now print x comma y comma z comma e. Okay, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఓకే, మనకి ప్రింట్ అయింది. x వాల్యూ 20, y వాల్యూ 20.5, z వాల్యూ 2J అండ్ ఈ వాల్యూ ట్రూ ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ మనం ఈ వాల్యూ ఈక్వల్ టు బూల్ ఆఫ్ 0 చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫాల్స్ ప్రింట్ అయింది. సో బూలియన్ ఇచ్చేటప్పుడు మనం బూలియన్ ఆఫ్ 1 ఇస్తే మనకి ట్రూ వాల్యూ ట్రూ వస్తుంది. ఒకవేళ బూలియన్ ఆఫ్ 0 ఇస్తే మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, అలాగే మనం డేటా టైప్స్ని ఎలాగైనా మనం అసైన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను a ఈక్వల్ టు 3 ఇస్తున్నా. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఇది ఇంటీజర్ డేటా టైప్ అనుకుంటారు. ఏ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. మనం చెప్పాక ఇందాక
చెక్ చేయడానికి టైప్ ఫంక్షన్ వాడతాం. స్ట్రింగ్ వచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక ఇంటిజర్ కానీ ఒక ఫ్లోట్ కానీ ఏదైనా ఇలాగా క్వైట్స్లో ఇస్తే అది స్ట్రింగ్ వాల్యూగా తీసుకునిద్ది. అది ఇంటిజర్గా కాక ఫ్లోట్ కాక తీసుకోదు, అది స్ట్రింగ్ లాగా తీసుకునిద్ది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏం ప్రింట్ అయితే అనుకుంటున్నారు? మామూలుగా అయితే ఫ్లోట్ ఆఫ్ 10.23 అని ప్రింట్ చేస్తాం మనం, అది 10.23గా ప్రింట్ అయ్యింది. బట్ ఇక్కడ ఇంట్ ఆఫ్ 10.23 అని టైప్ చేసి మనం బీయింగ్ ప్రింట్ చేద్దాం. క్లాస్ 10 చూసారా, 10గా ప్రింట్ అయింది, అంటే ఇంటీజర్గా ప్రింట్ అయ్యింది. ఆ నెక్స్ట్ 0.23 అనేది ఎలిమినేట్ అయిపోద్ది, ఓన్లీ ఇంటీజర్ పార్ట్ బట్టిగా మనకు ప్రింట్ అయ్యింది. ఓకే, సో ఇలాగా డేటా టైప్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంటి డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్, అలాగే బూలియన్ డేటా టైప్. ఇవి మనకు తెలిసిన డేటా టైప్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, KVS It's Bot. Okay, thank you.